వాక్యం పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి. ఆది కాండంలో ఆయన మన జీవన శ్వాస, నిర్గమకాండంలో ఆయన మన కొరకు బలి అయిన పస్కా గొర్రెపిల్ల, లేవియా కాండంలో ఆయన మన ప్రధాన యాజకుడు, సంఖ్యాకాండంలో ఆయన మనకు జీవజలంనిచ్చే బండ, ద్వితీయోపదేశ కాండంలో ఆయన మనకే వచ్చిన మోషే వంటి ప్రవక్త, యెహోషువలో ఆయన మనకు రక్షణనిచ్చే సేనాధిపతి, న్యాయాధిపతులలో ఆయన మన న్యాయాధిపతి మరియు విమోచనదాత, రూతులో ఆయన బంధువుడైన విమోచకుడు, మొదటి సమయలు రెండో సమయలు గ్రంథాలలో ఆయన విశ్వసనీయమైన ప్రవక్త, మొదటి రాజులు రెండవ రాజులు మొదటి దినవృత్తాంతం రెండవ దినవృత్తాంత గ్రంథాలలో ఆయన మనల్ని పరిపాలించిన రాజు, ఎజ్రా నెహెమ్యాలో ఆయన విరిగిన మరియు పతనమైపోయిన మానవ జీవిత గోడల పునర్నిర్మాణికుడు, ఎస్తేరులో ఆయన మన కాపరి, ఎస్తేరులో ఆయన మన మొర్దికై, యోబులో ఆయన సజీవుడైన విమోచకుడు, కీర్తనల్లో ఆయన కాపరి, సామెతలు మరియు ప్రసంగిలో ఆయన జ్ఞానము, పరమగీతంలో ఆయన మన ఏళ్ల ప్రేమ గల పెండ్లి కుమారుడు, యెషయాలో ఆయన సమాధాన రాజు, ఇర్మియాలో ఆయన నీతిగల కొమ్మ, విల్పవాక్యములో ఆయన మన కొరకు విలాపించే ప్రవక్త, ఎహెచ్కేలులో ఆయన వింతైన 4 ముఖములు గల మానవుడు, దానియేలులో ఆయన మండుచున్న వేడి కొలిమిలో ఉన్న 4వ వ్యక్తి, హోషియాలో ఆయన ఎప్పటికీ వెనుకబడిన వారితో వివాహ నిబంధన చేసుకునే విశ్వసనీయమైన భర్త, యోవేలులో ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసం ఇచ్చువాడు, ఆమోసులో ఆయన మన భారములు భరించువాడు, ఉపాధ్యాయులో ఆయన రక్షించుటకు శక్తి గలవాడు, యోనాలో గొప్ప విదేశీ మిషనరీ, మీకాలో దేవుని సువార్తను ప్రకటించే సుందర పాదములు గల దూత, నహూములో ఆయన మన బలము, హబ్బాకుక్కులో ఆయన మన దేవుని సువార్తికుడు, జెఫన్యాలో ఆయన రక్షకుడు, హగ్గయిలో దేవునిలో కోల్పోయిన వారసత్వాన్ని పునరుద్ధరించేవాడు, జెఫన్యాలో ఆయన పాపమును అపవిత్రతను తొలగించుటకు దావీదు ఇంటిలో తెరవబడిన ఊట, మలాకీలో ఆయన నీతిశూరుడు, అతని రెక్కల మనకు ఆరోగ్యం కలగజేయును. ఆమేన్.